గ్రామ స్థాయిలో చిట్ట చివరి జతగా అయ్యప్ప గారు సన్న సామేలప్ప గారు ఇంటికి పోతాయేమో మరి అట్లా ఈ 4 నిమిషాలు యావత్తు నాచిస్తాడు మంటలల్లా ఎగురుతుంది అడుగు పడితే నెల కనిపిస్తుంది నెల గర్జిస్తుంది చెట్టు గిరికలుగా దారులు తిరుగుతుంటే జనం ఊపి ఆపుకుని చూసే టైం వస్తుంది కథార్ గెలుపు కోసం ఎత్తులు పరిగెత్తమనే మటే ఉండదు. మరి ఎట్లా చేస్తారన్నా? కమిటీ వారి నిర్ణయం ప్రకారం అయితే క్రాస్ అన్నారు. మరి మీరు చూడండి. మరి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 300 అడుగుల దూరాన్ని 40 సెకండ్లో పూర్తి చేసుకున్నారు. కమిటీ వారి నిర్ణయం ప్రకారం అయితే అప్పుడే తెలియజేశారు. మరి మీరు ఏం చేస్తారో ఇప్పుడు తెలుస్తుంది కమిటీ వారి కథ. అన్న శాంతరాజన్న, శాంతకుమార్ గారు ఏమి క్లాసేనా? సరే ఓకే, తోలండి ఓకే, తోలండి చూద్దాంలే. సరే చూద్దాం అన్న. మీ చేత క్రాస్ అయినా కూడా మీకు సమయం వరకు తోలుకోవడానికి కూడా కమిటీ వారు సమయం ఇచ్చారు. అయినా కూడా కర్ర ఇరగొట్టారు కాబట్టి క్రాసే మరి మన కమిటీ వారి నిర్ణయం ప్రకారము నడుసనే. మరి చూద్దాంలే అన్నా. అయ్యప్ప గారి చేత కర్ర వడగొట్టేందుకు క్రాస్ అని చెప్పారు కమిటీ వారు. కాకపోతే టైం వరకు తోలుకోండి, మీరు చూద్దాం. అన్న అయ్యప్ప ఈ పక్క కూడా వడగొట్టు అయిపోయింది. ఇంకా ఈ పక్క కూడా కర్ర వడగొట్టు. ఈ పక్క కూడా వడగొట్టే మనకు పెట్టుకోవడానికి ప్రయాసం తప్పిపోతుంది. రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నా 600 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 10 సెకండ్లలో పూర్తి చేసుకుని 4వ స్థానానికి జత 2వ రౌండ్ లో 10 సెకండ్లు వెనకబడి ఉన్నారు. 2 చేతులు కూడా కొడతావా? కానీ కొట్టుకోగా మనం కాసేనా కదా, 2 కానీ 4 కానీ కొట్టుకో. బోర్ ఒడిచేట కొట్టకూడదు కదా మళ్ళా. అలా పందెం అయితే రాదు, మీరు క్లాస్ అయినారు కాబట్టి ఎందుకు కొట్టుకుంటారు ఇద్దరిని? ఓకే, అనవసరంగా ఇద్దరు డబ్బులు పెట్టుకుంటారు. వెళ్ళే రౌండ్ 3వ రౌండ్. ఒకరు ఎక్కాలి, పైకి ఒకరు ఎక్కాలి. రోడ్లపై ధూళి మంటలల్లా ఎగురుతుంది అడుగు పడితే నెల కనిపిస్తుంది నెల గర్జిస్తుంది. మీరు అవన్నీ కొట్టకూడదు అనేది కట్టినాక అయిపోయింది. ఇంకా లోపలికి వచ్చినాక వాళ్ళ పని కొట్టే పని. బయట ఉన్నప్పుడే చూసుకోవాలి మనం. ప్రకాశంగా గడవాలను 10 నిమిషాలు వాళ్ళు చూసుకుంటారు. గడవగా కొట్టుకొని కానీ కొట్టుకొని వెళ్ళే రౌండ్ 3వ రౌండ్. అదేవిధంగా ప్రకటించేటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మీ యొక్క ప్రైజ్ మనీ సిద్ధపరచుకొని కోర్టు ఆవరణ మంది యొక్క అంబేద్కర్ యూత్ వారు మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఆ యొక్క ప్రైజ్ మనీ కూడా అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ಸಾಗಿಸುವಂತ ಭಯೋತ್ಪಾದಕರ ಜೋಡಿಗಳು ಎಲ್ಲ ಇದ್ದಾಗ ಬರುವ ಸಂಬಂಧಗಳಿಗಿಂತ ಏನು ಇಲ್ಲಿದ್ದಾಗ ನಿನ್ನ ಜೊತೆ ನಿಲ್ಲುವ ಸಂಬಂಧಗಳು ನಿನ್ನ ನಿಜವಾದ ಆಸ್ತಿ. ನಿನ್ನ ಎತ್ತುಗಳು ಒಂದು ದಿನಕ್ಕೆ ಉಳಿಸಬಾರ್ದು. ಅದು ಕಾಲಾವಕಾಶ 10 ನಿಮಿಷವಿದೆ. ಆದರೆ ನೀವು ನಿಧಾನವೇ ಪ್ರಧಾನ ಎಂಬುದಾಗಿ ಎತ್ತುಗಳು ನಿಧಾನವಾಗಿ ಚಲಿಸಬೇಕಾಗಿ ತಮ್ಮನಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. ఇంకోసారి మోగుతుంది. 900 అడుగుల దూరాన్ని అయ్యప్ప గారి ఎదుట 4 నిమిషముల 40 సెకండ్ల పూర్తి చేసుకుని 4వ స్థానానికి కూడా 3వ రౌండ్ లో 1 నిమిషం 30 సెకండ్లు వెనకబడి ఉన్నారు.
కత్తి గర్జన గధ వచ్చే రౌండ్ 4వ రౌండ్. ఫిలిప్ ఓ ఫిలిప్ నీకు పెళ్లి చేయాలరా ఇతరుగా శాల్వా కట్టినా బుద్ధవల కొట్టినాం ఆయనని. ಕಾಸಾದ ಕಾರಣ ಬೇರೆಯವರಿಗೆ ಅವಕಾಶವಿದೆ. ಆದರೆ ಅವರು ಸ್ಪರ್ಧೆಯಲ್ಲಿ ಪ್ರಥಮ ಬಂದರವರು ಬಹುಮಾನವಿಲ್ಲ. ಎಲ್ಲರೂ ಸಹಕರಿಸಬೇಕು. ಕೊನೆಯಲ್ಲಿ ಸಮಹಾದಾಯ ಇದೆ, ಎಲ್ಲರೂ ಸಹಕರಿಸಬೇಕು. అబ్బో మళ్ళా ఆయన ఎవరో పోయినారు మన సుభాష. 10 నిమిషాల సుభాష ఆయన 10 నిమిషాల కాలాభావం అయ్యప్ప నాయన ప్రథమ ಬಹುಮಾನ ವಿತರಿಸುವವರು చూడండి జయవంತ. రెండవ ಬಹುಮಾನವಾಗಿ ಸ್ವೀಕರಿಸುವವರು ಕೊಡುವವರು. సమయం 4 నిమిషాలు. మీకు 4 నిమిషాలు పోరాడని ఎటే చెప్తావట. హలో చూడండి ಈ 10 ನಿಮಿಷಗಳ ಹನ್ನೆರಡು ಎತ್ತುಗಳಲ್ಲಿ ಒಂದು ಮಾತ್ರ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿ 11 ಜೊತೆ ಭಾಗವಹಿಸಿ ಯಶಸ್ವಿಯಾಗಿದ್ದಂತ ಎಲ್ಲರೂ ಸಹಕಾರದಿಂದ ನೆರವೇರಿಸಲು జరిగింది. ಅದು ದೇವರ ಕೃಪಾ ಹೆಚ್ಚಲ್ಲ ಆಶೀರ್ವಾದ. వీళ్ళకి ఇప్పుడు కలిసి వచ్చిందేమో. నీళ్ళు ಬಹುಮಾನವಾಗಿ ಕೊಡುವಂತವರು ಜೈವಂತ್ ಸಾರಿ ಅಭಿಷೇಕ್ ತಂದೆ ಜೈವಂತ್. 2ನೇ ಬಹುಮಾನ ಕೊಡುವಂತವರು ಮಾಧವ್ ಜಾನಪ್ಪ. 3ನೇ ಬಹುಮಾನವಾಗಿ ಕೊಡುವಂತವರು ರಾಕೇಶ್ ಚಕ್ರಪ್ಪ. 4ನೇ ಬಹುಮಾನವಾಗಿ ಕೊಡುವಂತವರು ಶಾಂತ್ ಕುಮಾರ್. 4వ ಮಂದಿ మీకు సమయం 3 నిమిషములు ఉన్నది. 4వ రౌండ్ నిమిషానికి ఒక పారేస్తే కూడా మీరు ప్రైజ్ లో ఉండరు. కాబట్టి ఫిలిప్ గారు దయచేసి విడిసాలు ఎక్కండి. కొట్టండి చేసుకోవాలి. ఆయన ನಿಮ್ಮ ಜೊತೆ ಆಡಬೇಕು. ನಿಮ್ಮ ಜೊತೆ ಅಯ್ಯಪ್ಪ ಮುಂದೆ ಜೀವನ ಮಾಡಲು ಜೀವನ ಆಧಾರ ಎತ್ತಗಳನ್ನು ಹೊಡಿಬಾರ್ದಪ್ಪ. ನೀವು ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದೆ. ಯಾಕೆ ಚಾನ್ಸ್ ಬಿದ್ದರೆ ಅಣ್ಣ ಮುಂದಿನ ವರ್ಷದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ